హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండలో మనం ప్రథమ సర్గలో ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని చేరుకోవడానికి ఉద్యమించేటువంటి విషయంలో మనం నిన్నటి రోజున ఆగి ఉన్నాం. ఇవాళ ఆ మహానుభావుడు తన యొక్క మిగిలిన గణంతో వానర గణంతో ఏం చెప్తారో దాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్న మనం ఏ శ్లోకం దగ్గర ఉన్నామో అదే శ్లోకాన్ని మరల చెప్పుకుందాం. వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనైనైః వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోగం యేష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః. ఒక కార్యం కోసం వెళ్ళేటువంటి వాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవే. తాను చేపట్టినటువంటి పని మీద ఎప్పుడూ కూడా తనకు అర్హత ఉండాలి. పైగా అది చేస్తాను అనేటువంటి నమ్మకం తన యందు తానకి విపరీతంగా ఉండాలి. ఇదే మనం ఇంగ్లీష్లో కనుక చెప్పుకోవాల్సి వస్తే, ఇఫ్ ఎనీబడి కెన్ డూ ఐ కెన్ డూ బెటర్ దాన్ దట్. ఇఫ్ ఐ కెనాట్ డూ నోబడీ కెన్ డూ. ఇదే పద్ధతిని ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు. అలాగా తనకి చీమల్లా కనబడుతూ ఉన్నటువంటి ఆ మహావానరాలను చూసి అడిగిన ఇంచుమించుగా ఎంత ఎత్తు ఉన్నారో రేపటి రోజుకు మనకు తెలుస్తుంది. అంటే తన శరీరాన్ని ఎంత ఎత్తు పెంచారు ఆయన. అలా ఉన్నటువంటి ఆయన కిందనే ఉన్నటువంటి ఆ వానరులందరినీ కూడా చూస్తూ చెప్తున్నాడు. రామచంద్రమూర్తి వారి యొక్క వింటి నుంచి ఆయన ఆకర్ణాంతం అది ఎలా వెళ్తుందో నేను అలా వెళ్తాను ఈ వాయు మార్గంలో లంకా నగరానికి. ఇంకా అలాంటి లంకా నగరాన్ని చేరుకున్న తర్వాత సీతాదేవి కోసం అక్కడ వెతుకులాడతాను. అక్కడ గనక ఆమె కనబడలేదనుకోండి, వీళ్ళు లంకా నగరంలో తప్ప ఇంకా ఎక్కడన్నా దాచడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇంకో చోట ఎక్కడయ్యా అంటే త్రిదివము, లేకపోతే త్రివిష్టపము, లేకపోతే స్వర్గము, లేకపోతే నాకము, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. అలా స్వర్గం కూడా ఇప్పుడు రావణాసురుడు అధీనంలోనే ఉంది. ఇంద్రుడు పక్కకు తప్పించబడ్డాడు. అందువల్ల స్వర్గంలో దాచి ఉంటారేమో, అక్కడికి వెళ్తాను. అక్కడ కూడా నాకు సీత కనబడలేదనుకోండి, తిరిగి మరల ఎలాంటి శ్రమకు కూడా లోను కాకుండా తిరిగి మరల లంకా నగరానికి వస్తాను. ఆ లంకా నగరాన్ని నేలమట్టంగా ప్రకటిస్తాను. రావణాసురుడితో సమాంధవంగా తీసుకొచ్చి రాముల వారి ముందు పెట్టేస్తాను. ఇప్పుడు ఇలా చేయడం కుదురుతుందా అన్నదానికి సమాధానం ఏంటయ్యా అంటే, ఒక పని కోసం మనం వెళ్తున్నప్పుడు ఆ పని నేను ఐదర్ హుక్ ఆర్ క్రుక్ నేను చేస్తాను అని చెప్తాను కదా. అంటే అవతల వాడిని చనిపో, నేను చచ్చో ఆ పని చేస్తాను. ఇలాగే చెప్పారు ఈయన. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ సీతాదేవిని చూడకుండా మాత్రం రాను అన్నాడు ఈయన. తర్వాత ఏముందో చూద్దాం. ఉత్పాతాథ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణం ఇవ చాత్మానం మేనే సకపికుంజరః. అలా పైకి లేవాలని తాను భావించినటువంటి వాడై
తనని తాను ఎలా భావించాట, గరుత్మంతుల వారు ఎలా భావించాడు. మీరు ఎప్పుడన్నా ఒక రాబందు, ఈ కాలంలో రాబందులను చూడడం కష్టమేలండి, మేము చూసాం, చూస్తే నేషనల్ జియోగ్రఫీలో చూడాలి. అవి చాలా పెద్ద పక్షులు, భారీ శరీరం కలిగి ఉంటాయి, బరువు ఉంటాయి. అంత బరువుగా ఉన్నది ఒక్కసారిగా రెక్కలల్లార్చి పైకి లేవలేదు. రన్వే మీద వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాటు చేసుకుంటుందో టైర్ల మీద, అలా ముందుకు వెళ్ళి తర్వాత పైకి లేస్తాయి. అలా ఈయన కూడా గరుత్మంతుల వారిలాగా తనని తాను భావించి పైకి లేవడానికి ఉద్యుక్తులవుతున్నారు. సముత్పరితస్మిస్తు వేగాత్తే నగరోహిణ సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్రేతు సమంతతః సమత్తకో యష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్ ఉరువేగేన జగామ విమలేంబరే. ఒక ర్యాకెట్ ఎలా అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత జీరోలో ఉన్నప్పుడు వెంటనే అది మొదలవుతుందో ఆ ట్రిగ్గర్ ఇస్తే, అలాగా ఈయన ఒక్కసారి పైకి లేచారు. బాగా కింద దాకా పెట్టుకున్నటువంటి శరీరాన్ని స్ప్రింగ్ వదిలిపెడితే ఎలా ఉంటుందో అలా పైకి ఆకాశంలోకి లేచారు. ఆయన లేస్తే ఆ వేగానికి మొట్టమొదటి పైకి లేచిన ఏంటయ్యా అంటే ఆయనతో పాటుగా తేలిగ్గా ఉండేటువంటి చెట్ల యొక్క పూలు తొడుమలన్నీ ఊడిపోయి ఆయనతో పాటు పైకి వెళ్ళిపోయాయి. పూర్వేగోత్థిత వృక్ష ముహూర్తం కపిమన్వయ. మహావృక్షాలు కూడా వేళ్లతో సహా పైకి వచ్చాయి. తర్వాత ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం అలాగే ఆయనతో పాటు వెళ్ళాయి ఆ వేగానికి. తర్వాత క్రమక్రమంగా భూమి ఆకర్షణ శక్తి లోనై ఆ వృక్షాలన్నీ కూడా మహాసముద్రంలో పడిపోయాయి. మీరు ఎప్పుడన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సామర్లకోట దగ్గర మీరు ఫీల్ అయితే, ఎక్స్ప్రెస్ సామర్లకోటలో ఆకుండా వెళ్ళిపోయేది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే అవి కూడా ఆ రైలుతో పాటుగా వేగంగా ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతాయి ముందుకి. మనం ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం, అంత వేగంతో వెళ్తుంది. క్రమక్రమంగా రైలు దాటిపోతుంటే ప్లాట్ఫారము ఇవి వేగం తగ్గిపోయి అక్కడ ఆగిపోతాయి. ముందుకు వెళ్ళిపోతున్నాడు, వృక్షాలన్నీ కూడా క్రమక్రమంగా కింద పడుతున్నాయి. ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుం ఇవ బాంధవా. అది ఎలా ఉందిట ఆయన చూపించినటువంటి ఉపమానం మనకి. చూడండి, మన ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళని నడుచుకుంటూ ఈ సందు చివరిదాకా వచ్చి సాగనంపుదాంగా, అంటే ఒక వెళ్ళిపోతారు. ఇదివరకు రోడ్డు చివరిదాకా వచ్చేవాళ్ళం. అలా బంధువుల్ని సాగనంపడానికి ఎలా అయితే మనం బయలుదేరి వెళ్తామో అలా ఈయన్ని సాగనంపడానికి బంధువుల్లా వచ్చాయట వృక్షాలన్నీ కూడా. తమూరు వేగోన్మరిత సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్ హనుమంతం సైన్యాయవ మహీపతిం. ఒక సైన్యాధ్యక్షుడి వెనకాల సైన్యం ఎలా వెళ్తుందో, సాల వృక్షాలంటే మద్ది చెట్లు అంటే చాలా చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి చెట్లు కూడా పైకి లేచిపోయాయి ఈయన వేగానికి. అంటే ఎంత వేగంతో ఈయన బయలుదేరి ఉంటాడు. ఎందుకు? మధ్యలో ఎక్కడ ఆగడానికి లేనటువంటి వేగాన్ని అందుకోవాలి. దీన్ని ఎస్కేప్ వెరాసిటీ అంటారు, పలాయన వేగం. నిన్న కూడా చెప్పాను, భూమి నుంచి కనుక మీరు అవుటర్ స్పేస్ కి వెళ్ళాలనుకుంటే సెకండ్కి 8 గంటల స్పీడ్ అందుకుంటే మళ్ళీ తిరిగి రాదు, అలా వెళ్ళిపోవచ్చు. ర్యాకెట్లన్నీ కూడా అదే సిస్టమ్ మీద పనిచేసి పైకి వెళ్తాయి. తర్వాత సుపుష్పితాగ్రైర్బహుభి పాదపైరన్వితకపి హనుమాన్ పర్వతాకారో బహువాద్భుత దర్శన. పర్వతాకారంతో ఉన్నటువంటి ఆయన మీద ఈ చెట్ల తాలూకు పువ్వులన్నీ కూడా పడిపోయి అప్పటికే చెమట పట్టి ఉందేమో అలా చర్మానికి అతుకుపోయినాయి. రకరకాల రంగురంగుల పువ్వులతో ఈయన మెరిసిపోతున్నట్ట. ఇంతకీ మీరెవరూ అడగలేదు ఈయన ఎప్పుడు బయలుదేరారండి సమయంలో అని. 1 గంటన్నర ఆ ప్రాంతానికి ఈయన బయలుదేరారు మధ్యాహ్నం. తర్వాత సారవంతోదయే వృక్షా న్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వత వరుణాలయే. ఇంద్రుల వారితోటి ఉన్నటువంటి భయం వల్ల పర్వతాలన్నీ కూడా సముద్రాంతర్భాగాల్లో మునిగిపోయాయి ఒకానొక కాలంలో. ఎందుకంటే పర్వతాలకి ఒకానొకప్పుడు రెక్కలుండేవి. ఈ రెక్కల వల్ల అవి వాటి ఇష్టం వచ్చిన ప్రదేశాలకు ఎగురుతూ వెళ్ళేవి, దిగిపోవాలంటే దిగిపోయేవి.
ఖాళీగా ఉన్న మైదానాల్లో దిగిపోతే ఎవరికి బాగలేదు. మన కాకినాడ లాంటి తోరంగి లాంటి ఓడ మీద దిగిపోయాయి అనుకోండి, కింద వారందరూ చేస్తారు. అందుకని ఈ గొడవ భరించలేక మహానుభావులైనటువంటి మునులందరూ దేవేంద్రుడికి మొరపెట్టుకుంటే ఆయన ఒక్కొక్క పర్వతానికి రెక్కలు తగ్గొట్టేశాడు. సో అవి ఎక్కడ అలా ఉండిపోయాయి. కొన్ని మాత్రం ఆయన తప్పించుకుని సముద్రంలో మునిగిపోయాట. అలాగా ఈ వృక్షాలు కూడా సముద్రంలో మునిగిపోతుంటే అలా ఉంది. సనానా కుసుమైకీర్ణ కపిస్సాంకురకోడకై శుశుభే మేఘ సంకాశ ఖద్యోతైరివ పర్వత విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సరిలే నివృత్తా సుహృదో యథా. అలా ఈయనతో పాటుగా కొంతసేపు ఆ పుష్పాలు కూడా ఆయన వీపు మీద ఉండి వెళ్ళాయి. ఆ గాలికి ఎప్పుడైతే చెమట ఆరిపోయిందో పుష్పాలు పైకి లేచి సముద్రంలో పడిపోయాయి. లఘుత్వేనోపపన్నం తద్ విచిత్రం సాగరే పదతే ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాశనవాకాశం ప్రభో సమహార్ణవ పుష్పౌఘేన పునఃబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత. అలా అసంఖ్యాకంగా ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా సముద్రంలో పడిపోతే ఆకాశంలో ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందో అలా అనిపించేట ఈయన కూడా. తస్య వేగ సమాధూతై పుష్పైస్తోయం అదృశ్యత తారాభిః అభిరామాభిః ఉరుతాభిర్వాంబరం తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్య విపన్నగౌ. ఇంకా ఆయన యొక్క చేతులు ముందు పెట్టి వెళ్తున్నారు, రెండు చేతులు. మీరు గమనించవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి గద పట్టుకెళ్ళలేదు. ఇదొకటి మీరు అందరూ గమనించాలి. సినిమాలు చూసి రామాయణం ఆయన చేతిలో ఏ ఆయుధాలు లేవు, రెండు చేతులు ఇలా ముందుకు పెట్టుకు వెళ్తున్నాడు. మీరు ఎప్పుడన్నా జెట్ ప్లేన్ కనుక మీ పైనుంచి వెళ్తోంది అనుకోండి, ఒక్కోసారి వెళ్తాయి మనకి జెట్ ప్లేన్స్ అన్ని కూడా. వెళ్తున్నప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది తెలుసా మీకు? ఆ రెక్కల కింద నుంచి వచ్చేటువంటి సౌండ్ అది. అలా ఈయన చేతులు ఇలా పెట్టుకు వెళ్తూ ఉంటాయి. ఈ రెండు చేతుల కింద నుంచి కిందకి రాబడినటువంటి సౌండ్ బ్రహ్మాండమైనటువంటి సౌండ్ తో వెళ్తున్నట్టు ఆయన. ఆ వాయువు యొక్క శబ్దం అలా ఉంది. పిబన్ నివబహౌ చాపి సోర్విమాలం మహార్ణవం పిపాసిర్వచాకాశం దదృశే మహాకవి. ఇంకా బాగా చెప్పాలంటే ఈ చేతులు రెండు ఇలా పెట్టుకు వెళ్తున్నాడేమో, ఈ వేళ్ళు ఇలా వెడల్పుగా పెడితే 5 పడగల మహాసర్పం ఆకాశంలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోందట చాలా దూరం నుంచి చూసే వాళ్ళకి. తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిణ నైనే విప్రకాశయితే పర్వతస్థావానలో పింగే పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్ర సూర్య వివోరితవు. ఇంకా ఆయన యొక్క కళ్ళు పింగాక్షుడు అన్న మాటకు అర్థం ఏంటంటే వానరుడు అని అర్థం. అంటే ఎర్రని మూతి కలవాడు. పింగాక్షము అన్న మాటకు అర్థం ఇంకోటి ఏంటంటే ఎర్రటి కళ్ళు కలవాడు. ఈ ఎదురుకుండా గాలి ఆయన యొక్క కంటికి తగిలి ఆ కళ్ళు రెండు కూడా అప్పటిదాకా తెల్లగా ఉన్న తన్నుగుడ్లు ఎరుపు రంగులోకి మారాయటానికి. చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఉదయించారా అన్నట్లుగా ఇలా రెండు ఎక్కడ మనం చూడగలం? అదృష్టం బాగుంటే కుమారిలో చూస్తాం, కన్యాకుమారిలో పొన్నమి చంద్రుడు పైకి రావడం, సూర్యుడు కిందకి దిగడం ఒకేసారి కనబడుతుంది. అదృష్టం ఉన్నవాడికైతే ప్లెయిన్ ఆకాశం ఉంటే కనబడుతుంది. మాలాంటి దురదృష్టవంతులు వెళ్ళినప్పుడు మబ్బులట్టేసి ఉంటే ఏం కనబడదు అక్కడ అవకాశం అది. తర్వాత ముఖం నాశకయా తస్య తామ్రయా తామ్రమాబభౌ. ఇంకా ఆయన యొక్క ముఖం కూడా ఎరుపు రంగులోకి వచ్చేసిందట. ఆ సూర్యకాంతి పడేపటికల్లా మారిపోయింది ముఖం కూడా. సంధ్యయా సంవిదృష్టం యథా తత్ సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం పవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛిత. ఈయన ఇలా ముందుకు వెళ్తున్నాడు, ఆ తోక పైకి లేపి ఇలా పెట్టాడు. పెడితే ఎలా ఉందిట దూరం నుంచి చూసే వాళ్ళకి ఇంద్రధనస్సు ఇలా వంగితే ఎలా ఉంటుందో అలా ఉందిట. లాంగూల చక్రేణ మహాన్ సుకృతం స్తోణాత్మజ యరోచిత మహాప్రాజ్ఞ పరివేశీవ భాస్కర. ఈయన వెళ్తుంటే ఆ మేఘమండలాలు కానీ మిగతాలు కానీ ఎలా ఉన్నాయట, సూర్యుడి చుట్టూతా కాంతి వస్తుంది, కరోన అంటారు కదా. అలాంటి కాంతి ఎలా ఉందో ఈయన దగ్గర కూడా అలాంటి కాంతి వస్తూ ఉంటారు. స్నిగ్ధే సేనాభితామ్రేణ
రరాజస మహాకపి మహతా దారితేనైవ గిరిర్గైరికధాతునా తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతర్గతో వాయు జీమూత ఇవగర్జతి. చూడండి, మేఘమండలాల్లో మనకి పిడుగులు ఉరుములు వచ్చినప్పుడు ఉరుము ఎలా ఉంటుంది శబ్దం మనకి, అలా ఉరుము శబ్దం లాగా ఈయన చేతులు రెండు మధ్యలోంచి వెళ్ళేటువంటి గాలి అలా వస్తుంది. యథా నిపతత్కుల్య ఉత్తరాంతా వినిశ్రిత దృశ్యతే సానుబంధ తథా స కపికుంజర. ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి ఏదైనా ఒక ఉల్క అలా జారి పడిపోతోందా అన్నట్లుగా ఉన్నట్టయిన దూరం నుంచి చూసేవాళ్ళకి. పతత్పరగ సంకాశో వ్యాయత సుశుభే కపి ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా పథ్యమానయా ఉపరచ్చాస్త శరీరేణ ఛాయయా చవగాఢయా సాగరే మారుతావిష్ట నవరివాసి తదా కపి. ఆకాశంలో ఆయన వెళ్తున్నప్పుడు నీడ సూర్యుడు దక్షిణానికి ఇలా వెళ్తారు, ఇది దక్షిణ మార్గం కదండి, ఇలా వెళ్తున్నాడు. సూర్యుడు పశ్చిమాన ఉన్నాడు. ఈయన మీద పడినటువంటి నీడ బాగా దూరంగా ఏటవాలుగా పడు, దానికి యాంగిల్లో ఆ నీడ కూడా పడుతుంది. పరిస్థితిని బట్టి నీడ తక్కువగా ఉంటుంది. 12 గంటల దగ్గరలో ఉంటే 12 దాటి దిగుతున్నాం అనుకోండి, నీడ దూరంగా పడుతుంది. అలా పడినటువంటి నీడ సముద్రంలో ఎలా ఉందిట, ఒక బ్రహ్మాండమైన ఓడ సముద్రంలో వెళ్తోందా అనిపించేట్లా ఉందిట. యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపి సశోరు వేగేన సోన్మాద ఇవలక్ష్యతే. ఎక్కడో పైన వెళ్తున్నటువంటి ఆయన ఎంత వేగంతో వెళ్తున్నారంటే ఆయన వేగానికి కింద సముద్రం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. మీకు ఇది బాగా ఎక్కడ చూపిస్తారంటే ఆదిపురుష్ సినిమాలో చూసారా, ఆంజనేయ స్వామి అలా సముద్రం మీదుగా వెళ్తుంటే కింద ఉన్నటువంటి సముద్రం అంతా కూడా ఇలా పూర్తిగా చీల్చిపోయినట్లుగా ఉంటుంది. ముందు ఇంకా బాగా చెప్తారు. సాగరస్యోర్మిజాలానాం పురసా శైలవర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగ ఉప్లువేశ మహాకపి కపివాతస్య బలవాన్ మేఘవాతస్య నిశ్రుత సాగరం భీమ నిర్ఘోషం కంపయామాస దుర్భృశం. అలా ఈయన యొక్క వేగానికి మేఘాలు, ఇటు కిందనేమో సముద్రం, రెండూ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయట. మేఘాల్లో ఏమీ ఉండదు, మబ్బులు, దాని లోపల నుంచి దూసుకెళ్తున్నాడు ఈయన, అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. వికర్షన్ నూర్మిజాలా అని బృహంతి లవణాంభసి కుప్లువే కపిశార్దూలు వికిరణ్ నివలోదసి మేరుమందర సంకాసాన్ ఉదదాన్ సమహార్నరే అతిక్రామన్ మహావేగ తరంగాం గణయన్నివ తస్య వేగ సముద్భూతం జరం స జలదం తదా అంబరస్తం విభ్రభాజ శారదాభ్ర నివాతతం. ఆకాశంలో ఉన్న మేఘాలు తెల్లగా ఉన్నాయి. ఈయన వెళ్తున్నందువల్ల కింద సముద్రం కూడా ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోవడం వల్ల సముద్రంలో ఉండేటువంటి ఆ నురుగు వస్తుంది పైకి కెరటాలతో, అది కూడా తెల్లగా కనబడుతుందట. తిమిరనకృతిశా కూర్మ జిస్రంతే వివృతాస్తదా వస్త్రాపకర్షేణైవ శరీరాం. ఎంత వేగంగా వెళ్తున్నాడంటే ఆయన సముద్రంలో ఉన్నటువంటి తిమింగలం అలా ముందుకు వెళ్తోంది అనుకోండి, మనకి బ్లూ వేల్ చూపిస్తాడు. దాంట్లో మీరు చూడండి, ఒక 30 అడుగుల కింద నుంచి సముద్రంలో వెళ్తూ ఉంటుంది అలా నిమ్మలంగా, చీలిపోతోంది కిందన. ఈ వస్త్రాలు లేనటువంటి చేపలు కనబడుతున్నాయి. అంటే వస్త్రాలు అంటే వాటికి నీళ్లే వస్త్రం. అలాంటి మహామీనాలకి నీళ్ల లోపల కనబడతాయి. ఈ నీళ్ళన్నీ విచ్చిపోయేప్పటికల్లా అంత పెద్ద మహాతిమింగరాలు కూడా వస్త్రాలు లేనట్టుగా కనబడుతున్నాయట. ప్లవమానం సమీక్ష్యాధ భుజంగా సాగరాలయా వ్యోమ్నీతం కపిశార్దూలం సుపర్ణ ఇతిమీనిరే. సముద్రాంతర్భాగాల్లో ఉండేటువంటి అనేక పడగలు కలిగినటువంటి మహానాగాలన్నీ కూడా ఒక్కొక్కసారి పైదాకా వస్తాయి. అలా వచ్చినవి పైన వెళ్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూసి భయపడ్డాయి. దేనికి భయపడ్డాయి? గరుత్మంతుల వారేమో అని భయపడి సముద్రం లోపల భాగాల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు మీకు చెప్తున్నాడు ఆయన ఎంత నీడ ఉందో లెక్కెట్టండి. 10 యోజన విస్తీర్ణ 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవత్. సూర్యుడు 2 గంటల సమయంలో ఈ ప్లేస్ లో ఉంటాడు మనకి. ఈయనేమో ఇక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ పడుతుంది. ఈ నీడ సముద్రంలో పడింది.
పడినప్పుడు ఎన్ని డిగ్రీలో ఉంటుంది ఆ నీడ? సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఈ నీడ ఇలా పడితే ఈ డిగ్రీ ఎంత? 45 degrees. 45 చెప్పావు, గుడ్ గారు, చాలా బాగా చెప్పావు. ఇలా 40 ఇలా వస్తుంది 45 degrees. ఈ 45 degrees తాలూకు నీడ ఎంత పడుతోంది? ఇంచుమించుగా 3 రెట్లు పడుతుంది. ఆ 3 రెట్లకి ఇక్కడ చెప్పాడు 10 యోజన విస్తీర్ణ, 10 యోజనాల పొడుగు పడింది నీడ. 30 యోజనమాయత, 30 యోజనాల వెడల్పు, 10 యోజనాల పొడుగు, డివైడెడ్ బై 3 ఎంత? 30కి డివైడెడ్ బై 3 అంటే ఎంత అమ్మాయి? 30కి 3 8 24 అంటే ఇంచుమించుగా 8 యోజనాల ఎత్తు ఆయన పెరిగాడు. 30 అంటే ఒక 6 తగ్గించుకో, 3 8 అంటే 8.5 యోజనాలు. 9 3 9 27, 9 యోజనాలు. 9 యోజనాల ఎత్తు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద తన శరీరం పెంచాడు. ఆయన ఈ 9 యోజనాల వెడల్పు పొడుగులతో ఈయన ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. ఈయనకి 3 రెట్ల నీడ ఆ సముద్రంలో పడుతోంది సూర్యకాంతికి. శ్వేతాభ్రగణ రాజీవ వాయుపుత్రానుగామిని తస్యాసా సుశుభే ఛాయ వితతా లవణాంబసి. ఆయనతో పాటుగా నీడ కూడా ఆ సముద్రంలో ఈ కిందకి పైకి వెళ్తుంది కదా. సుశుభేజ మహాతేజ మహాకాయు మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వత. ఈ చేతులు 2 ఇలా కట్టడం వల్ల దూరంగా చూసే వాళ్ళకి రెక్కలతో ఉన్నటువంటి ఒక మహాపర్వతం ఏదో ఆకాశంలో వెళ్తున్నట్లుగా అనిపించింది. జయనాసౌ యాతి బలవాన్ వేగేన కపిగుంజర తేన మార్గేణ సాసా ద్రోణీకృత ఇవార్ణవ. సముద్రం అంతా కూడా ఆయన వెళ్లే వేగానికి ఇలా చీలిపోయింది. ఈ రకంగా చీలిపోయింది సముద్రం అంతా. అపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినా కృష్యమానాని మహాభురాని చ కాశిరే. ఆకాశ మార్గంలో ఆ మేఘాల మధ్యలోంచి వెళ్తూ ఉండడం వల్ల అప్పటికే మేఘాల్లో ఉన్నటువంటి రకరకాల ధాతువులతో కూడినటువంటి మేఘాలేమో ఈయన వెళ్ళడం వల్ల ఆ ధాతువులు వికర్షించబడి రకరకాల రంగుల్లో మేఘాలు కనబడుతున్నాయట. ఇవి ఎక్కడ మనకు కనబడతాయి బాగా? ఇలాంటి మేఘాలను మనం ఎక్కడ చూడగలం? ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రమే చూడగలరు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలో ఆరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పి మేఘాలు, రకరకాల రంగురంగుల మేఘాలు కనబడతాయి అక్కడ మనకు. అదొకటి మంచి స్పాట్. అలా మేఘాలు ఇలా కనబడుతున్నాయట. ప్రవిసన్న భ్రజాలాన్ నిష్పదంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్లవమానం తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా బవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవా. ఈయన కన్నా ఎత్తులో ఆకాశ మార్గంలో ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు, దానవులు వీళ్ళందరూ కూడా ఆయన వెళ్ళేటువంటి కార్యాన్ని చూసి సంబరపడి ఆ పైనుంచి పుష్పాలు వేశారట ఈయన మీద. తథాపానహితం సూర్య ప్రవంతం వానరోత్తమం శిశేదే తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యం కోసం వెళ్తున్నాడు కాబట్టి అక్కడికి ఎక్కువగా ఎండ తగలకుండా సూర్యుడి జాగ్రత్త తీసుకుంటే తన కొడుకే కాబట్టి వాయువు కూడా చక్కగా ఏసీలోంచి ఎలా వస్తుందో చల్లటి గాలి అలా గాలి రప్పించాడు. ఋషేస్తుష్టివశ్చైవం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వా ప్రసంతో మహోజసం నాగాశ్చ తుష్టుర్యక్ష రక్షాంసి విబుధాఖగా ప్రేక్ష్య సర్వే కపివరం సాసా విగతక్రమం. నాగులు, యక్షులు, గంధర్వులు ఇలా ఇత్యాదులందరూ కూడా ఆయన చేపట్టినటువంటి కార్యానికి ఆశ్చర్యపోయారట. రెండోవాడెవడు చేయలేనటువంటి కార్యం అది. ఈ విషయాన్ని చిట్ట చివరలో రామచంద్రమూర్తి చెప్తారు. సుందరకాండ, ఇంద్రవ యుద్ధకాండ మొదటి సరుకులు చెప్తారు. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థి చింతయామాస సాగర. అలాగా ఆ ఆంజనేయ స్వామి వెళ్తూ ఉంటే కిందనటువంటి సముద్రుడు తనలో తాను ఇలా ఆలోచించుకుంటున్నట్ట. ఎందుకు ఆలోచించుకుంటున్నాడు? ఇక్ష్వాకు వంశీల వల్ల మాత్రమే తాను ఇంత పెద్దగా పెరిగాడు.
ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఏం ఆలోచించుకుంటున్నాడో రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.